యానం ప్రజలందరికీ నమస్కారం. గత ఏప్రిల్ 9వ తారీఖున జరిగిన ఎలక్షన్లో యానం ప్రజలకి ఏమైతే నేను మాట ఇచ్చానో ఆ మాటకి కట్టుబడి ప్రతి పని కూడా చేయడానికి ఈ 3 నెలల టైంలో నేను ఇటు పుదుచ్చేరి ప్రభుత్వ అధికారులతోటి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారితో, అలాగే భారత ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్స్ అధికారులతోటి కూడా నేను ఆల్రెడీ ఈ విషయాలని వారితో డిస్కస్ చేసి చాలా విషయాలు ఈ 2026లోనే పనులు మొదలయ్యేలాగా ఒక్కొక్కటికి శాంక్షన్స్ అన్నీ కూడా తీసుకునే విధంగా ఫైళ్ళన్నీ కూడా నడిపిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పాండిచ్చేరి కలెక్టర్ గారిని, అలాగే పాండిచ్చేరి లా సెక్రటరీ గారు, ముందు జడ్జిగా పనిచేస్తున్నారు, ఇప్పుడు లా సెక్రటరీగా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా డంపింగ్ యార్డ్ని గోపాల్ నగర్ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేసే విధంగా ఆ ఇష్యూను, అలాగే ఇళ్ల స్థలాల విషయంలో మినిమం 5 నుంచి 6 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా 3-4 స్థలాలని చూసి వారి దగ్గర, రైతుల దగ్గర నుంచి ఎటువంటి లీగల్గా కోర్టుకు కానీ లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా ఉండే విధంగా రైతుకి కూడా ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని మార్కెట్ రేటుకి ఇంచుమించుగా వారికి ఇచ్చే విధంగా చేసి వారి దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుని లేట్ అవ్వకుండా ఎంత సాధ్యమైనంత మట్టికి త్వరగా ఇచ్చే విధంగా ఆ భూముల్ని ప్రభుత్వం వన్స్ రైతులు ఇచ్చిన తర్వాత ల్యాండ్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దానికి కావలసిన బడ్జెట్ని ఈ సంవత్సరం బడ్జెట్లోనూ వచ్చే సంవత్సరం బడ్జెట్లోనూ మనీని ఏర్పాటు చేసి ఆ భూములు తీసుకుని ఇందులో అద్దెకున్న వాళ్ళకి కానీ, అలాగే ఒకే చిన్న ఇంట్లో పెద్ద కుటుంబాలు ఉన్నవారికి కానీ వారందరికీ కూడా ఇచ్చే విధంగా నేను ముందు ఏవైతే మాట ఇచ్చానో ఆ మాటని నిలుపుకోవడానికి అడుగులు పడుతూ చాలా స్పీడ్గా నడుస్తున్న విషయాన్ని యానం ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. ఇది హౌసింగ్ సంబంధించిన విషయం.